విజయనగరం టౌన్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తూ అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న టీడీపీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో వివాదాస్పద వ్యక్తులు కొనసాగడం అనేది భక్తుల భావాలను దెబ్బతీసే అంశమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు వైఖరిని కూడా తీవ్రంగా విమర్శిస్తూ ఆరోపణలు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రశ్నలు లేవనెత్తారు. ఒక మహిళ చేసిన ఆరోపణలు, బయటకు వచ్చిన వీడియోలు, ఫోటోలు ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని, వెంటనే చర్యలు తీసుకొని టీటీడీ ప్రతిష్టతను కాపాడాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైంది, భక్తుల మనోభావాలు దెబ్బతున్నాయి. దానికి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ప్రజల భాగస్వామ్యంతో అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాం. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ చెల్లించలేదు. ఎక్కడా కూడా కూటమి నాయకులు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, లేదు వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎక్కడా కూడా దీని మీద ఆరోపణలు నివృత్తి చేసే కార్యక్రమం చేయలేదు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమం జరిగినా ఎక్కడా కూడా వివరణ ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ ఇది జరిగి అనేక రోజులైనప్పటికీ కూడా టీటీడీ బోర్డు చైర్మన్ గారు ఎక్కడా కూడా దొరకలేదు అని చెప్పి పోస్టర్లు వెలువడ్డాయి. బోర్డు చైర్మన్ గారు ఎక్కడా అని చెప్పి వారు నిన్న ప్రత్యక్షమైతే తిరుపతిలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, ప్రజలు భాగస్వామ్యంతో, ముఖ్యంగా మహిళా కార్యకర్తలు, మహిళలు అందరూ వెళ్ళి ఒక నిరసన చేపట్టి మీరు తక్షణమే మీరు తొలగండి, ఇక్కడ నుంచి మీ బాధ్యతల నుంచి విరమించండి అని చెప్పి చెప్తే వారి మీద దాడులు తెగబడ్డారు. వారి దాడుల మీద వారే కాదు, ముఖ్యంగా మహిళల మీద దాడులు తెగబడ్డారు. ఇందులో చాలా విచిత్రమైన విషయం, చాలా దురదృష్టకరమైన విషయం. ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలో, ఎవరైతే పోలీసు వ్యవస్థ ఉందో ఆ పోలీసు వ్యవస్థే ఈ రోజు ఎవరైతే నిరసన చేపట్టారో, ఎవరైతే దాడులు చేస్తే దెబ్బలు తిన్నారో వారి మీద కేసులు పెట్టి, వారి మీద పీడీ యాక్ట్ పెట్టి, ముఖ్యంగా మహిళలను చూడకుండా వారి మీద కేసులు పెడితే ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.